జనరల్‌గా ప్రాణాయామం చేస్తే మంచిది అంటారు. సో, ఎవరికైనా అంటే బాగా ఉన్నవాళ్ళు ఇది చేయండి, అది చేయండి, ఇలా కేర్ తీసుకోండి అని నేను చెప్పాలనుకోవట్లేదు. సో, ఎవరికైనా వాంటెడ్‌లీ బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి అని అనుకున్నా, ఈ మిషన్ యూజ్‌ఫుల్ అవ్వచ్చేమో. సో, నాకొక అన్‌ఎక్స్‌పెక్టెడ్ సర్జరీ అయినప్పుడు నాకు ఇది హాస్పిటల్‌లో ఇచ్చారు. ఆల్మోస్ట్ నాకు చాలా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది ఆఫ్టర్ సర్జరీ అండ్ ఆ వీక్‌నెస్ అండ్ అనస్థీషియా ఆల్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి నాకు అస్సలు బ్రీతింగ్ సరిగ్గా లేదు. 5 డేస్ వరకు నాకు ఒక్క బాల్ కూడా ఇన్‌హేల్ చేసినా, ఎక్స్‌హేల్ చేసినా అయ్యేది కాదు. సో, ఇప్పుడు ఇది ఇన్‌హేల్ అనమాట. అంటే మనం నోటితో లోపలికి గాలి పీల్చాలి. సో, ఒక్క బాల్ కూడా వెళ్ళేది కాదు. ఇప్పుడు 2 బాల్స్‌కొచ్చింది ఆల్మోస్ట్ 10 డేస్ తర్వాత. అండ్ ఇది రివర్స్‌లో పెట్టి ఊదాలి మనం. అంటే నోస్‌తో తీసుకొని మౌత్‌తో ఎక్స్‌హేల్ చేయాలన్నమాట. సో, ఇప్పుడు ఒకటే వస్తుంది ప్రస్తుతానికి. సో, ఇది అవసరం ఉన్నవాళ్ళు రెస్పిరేటరీ మిషన్ ఒకవేళ తెలీదు అనుకుంటే మీరు ఇది పర్చేస్ చేసి ట్రై చేయొచ్చు. అండ్ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.